చిన్నప్పటి నుంచి ఈ స్కూళ్ళల్లో చదివేసి అప్పుడు కొంత తెలుసుకునేయాలి అనేటువంటి తత్వం తర్వాత ఈ జర్నలిజం ఫీల్డ్ వైపుకి తీసుకొచ్చింది. జర్నలిజం ఫీల్డ్లోకి 94లో వచ్చాను. అప్పటి నుంచి నాకు అనేక సార్లు అనుమానం వచ్చేది ఏంటంటే, గవర్నమెంట్ స్కూల్ కరెంటు బిల్లు కట్టక కరెంట్ ఆపేశారు, అక్కడ ఫ్యాన్లు లేవు, లేకపోతే పరీక్షల టైంలో కూడా ఫ్యాన్ లేక ఇబ్బంది పడుతున్నారు ఎందుకంటే కరెంటు తీసేయడం వల్ల, డబ్బులు కట్టకపోవడం వల్ల. నాకు అర్థమయ్యేది కాదు. ప్రభుత్వమే ఓ పక్కన ఉంది, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ ప్రభుత్వం ఉంది, కరెంటు బిల్లు కట్టలేదని వాళ్ళకే పీకేయడమైంది, ఓ ప్రభుత్వం ఈ జేబులోంచి తీసి ఆ జేబులో పెట్టుకోవడమైంది, పాఠశాల విద్యాశాఖ విద్యుత్ శాఖ కూర్చుని ఈ బిల్లు ఎంతో వాళ్ళకి పంపించేస్తే వాళ్ళు డబ్బులు కట్టుకుంటే పోద్ది కదా, ఎందుకు ఇది, లేకపోతే అసలు బిల్లులు కట్టించుకోకపోతే సరిపోతుంది కదా, ఎట్టాగా జనాల దగ్గర నుంచి ఎక్స్ట్రా వేస్తారు కదా, అది ఎందుకు చేయరు అన్నది. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఆ శేష ప్రశ్న అట్లాగే మిగిలిపోయింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయ లోపం అన్నటువంటిది కనిపించింది. ఇన్నాళ్ళకి ఈ సమస్యకి రేవంత్ రెడ్డి ఒక చక్కటి పరిష్కారం కనుక్కున్నారు. తాజాగా ప్రభుత్వ పాఠశాలలకి ప్రభుత్వ కాలేజీలకి ఉచిత విద్యుత్ ఇవ్వబోతున్నట్టు రేవంత్ రెడ్డి ప్రకటించారు. దీని మీద క్యాబినెట్లో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇది మంచి పని. తద్వారా ఆయా స్కూళ్ళు కాలేజీలు ఈ పద్దాక మధ్యలో ఈ కోతల బాధ, లేకపోతే బిల్లులు రాకపోతే వాళ్ళకి ఆగిపోయేటటువంటి బాధ ఇది లేకుండా పోతుంది.